శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి జూన్ చివరి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు తార్కిక ఆలోచన, ఆచరణాత్మక, తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి సిద్ధపడతారు. ఈ రాశివారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకొని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశివారికి చాలామంది స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ కూడా బలమైన స్తంభాలుగా నిలుస్తారు. ఈ రాశివారు గుంపులో ఒకరిగా కాకుండా స్వతంత్రులుగా ఉండటానికి, స్వతంత్రంగా పనిచేయటానికి ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితంగా నిబద్ధత కలిగి ఉంటారు. ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలు నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి వెనకాడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవరినీ కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. వీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా వీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే వీరు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేయటంలో సఫలీకృతమవుతారు. ఈ సమయంలో మీ సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, సహనం కలిగి ఉంటారు. తోటి విద్యార్థులతో ఏర్పడిన చిన్న చిన్న గొడవలలో సహనం వహించి గొడవ పెరగకుండా సర్దుమణిగేలా చూస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు. ఈ రాశి వారు ఓటమిని అంగీకరించరు. ఓటమి ఎదురైనప్పుడు దాన్ని ఎదురు నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించడంలో వీరు నిష్ణాతులు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించటం కోసం మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహభావం కలిగి ఉంటారు. అలాగే మీ ఓటమి కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతారు. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టడంలో ఈ రాశివారు నేర్పరులు. ఈ సమయంలో ఈ రాశివారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఈ సమయంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవరితోనూ చర్చించడానికి ఇష్టపడరు. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపైన పడిందంటే ఆ పని పూర్తవ్వక తప్పదు. ఈ రాశివారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలి అనే తలంపు రాదు. ఈ సమయంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంత చాకచక్యంగానైనా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీసులో పై
పై అధికారుల మెప్పును కూడా పొందుతారు. ఈ సమయంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు. అందువల్ల మీకేదో ఒక విధంగా ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలు తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాలలో వ్యాపారాభివృద్ధిలో పక్కవాళ్ల మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా వ్యాపారపరంగా నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారపరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మరలా ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందటానికి సిద్ధపడతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు ఇస్తుంది. కుటుంబంలో అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా మీరు ఈ పద్ధతిని మార్చుకోవటానికి ఇష్టపడరు. ఈ రాశివారు ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు మధ్యమ ఫలితాలు ఇస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలేవి లేకపోయినప్పటికీ కూడా చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకుంటూ యోగా, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్యం బారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె ఆలోచనకు, అభిప్రాయాలను గౌరవించటం, వాటికి అనుగుణంగా నడుచుకోవటం ద్వారా మీ మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సమయంలో విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. మీ ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు, ఓటమికి మీకు తోడుగా ఉంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసిమాలను సమర్పించండి. గోమాతను పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 పక్కలా కూడా ఆవు నేతితో దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా ఇవ్వండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, రగ్గులను దానం చేయండి. సో చూసారు కదండి, సింహరాశి వారికి జూన్ చివరి వారంలో జరగబోయేది తెలిస్తే ఏ విధంగా గుండె జల్లుమంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.